गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। శ్రీపతి అయిన భగవంతుని యొక్క సృష్టిలో అన్ని వేదము ద్వారానే సృష్టి అయింది అంటూ వేదమే గర్జిస్తుంది. భగవంతుడు కూడా ఇలాగే అన్నారు, యస్య నిశ్వసితం వేదాహ అంటూ మహాత్ములందరూ భగవంతుని యొక్క శ్వాస ప్రశ్వాసం వేదం అంటూ మహాత్ములందరూ వర్ణించారు. ఈ వేదమంతా భగవంతుని యొక్క ఆజ్ఞ వల్ల ఈ ప్రపంచంలో వేదం వచ్చింది, వేద స్వరూపమే ఈ ప్రపంచం అంటూ మహాత్ములందరూ వర్ణించారు. ఈ వేదం అనేది ఎంత ముఖ్యం అంటే, వేదం వేదం అనే అర్థం అంటాం కదా. ఈరోజు వేదం అంటే ఏమి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంటూ ఇలాంటి వేదములు అంటున్నాము. ఇది మనకు వేదం అనే శబ్దానికి ఒక అర్థంలాగా మనకు లౌకిక వ్యవహారాల కోసం ఉన్నాయి. వేదం అంటే ఏమిటి అంటే విత్ జ్ఞానే అని సంస్కృత ధాతు. ఆ ధాతు నుంచి వేత్తి అని దాని యొక్క రూపము, దాని యొక్క ప్రత్యయం వేద అని. ఏమిటంటే మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనేది దాని యొక్క అర్థం. ఏ విషయం ఇంకా కూడా మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆ పరబ్రహ్మ స్వరూపం గురించి తెలుసుకోవాలంటే నువ్వు వేదమును చదవాలి, ఆ వేదముని చదివితేనే నువ్వు తెలుసుకోగలవు అని అర్థం. అలాగా మనం తెలుసుకోవాలి. దేన్ని తెలుసుకోవాలి అంటే వేదాన్ని తెలుసుకోవాలి. వేదాన్ని తెలుసుకోవాలి ఏం చేయాలంటే భగవంతుని యొక్క చరణారవిందాలను చేరుకోవాలి అనేది దీని యొక్క అర్థం. అది వేదంగా వచ్చింది. అలాంటి వేదం అనేది అనంతావై వేదాహ అని అంటూ వేదంలోనే ఒక చరిత్రం. భరద్వాజుడు అనే ఒక బ్రహ్మచారి అబ్బాయి, ఆ బ్రహ్మచారి విద్యార్థి ఇలాగ వేదాధ్యయనం చేసే దాంట్లో అంత ఆశ ఎక్కువ కాబట్టి వేదాధ్యయనం చేస్తున్నారు. ప్రపంచంలో చూసినామంటే వేద అధ్యయనం అనేది ఎప్పుడు ఉండే కాలం. దీన్ని ముఖ్యమైన భాగములను వేదవ్యాసులు దాన్ని విభజించి దాంట్లో ముఖ్యమైన భాగములను ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాము. అదే దాదాపు మీకు 10 సంవత్సరాలు అధ్యయనం చేస్తేనే పూర్తవుతుంది. అలాగే ఇప్పుడుండే కాలం. కానీ ఇతడు ఈ బ్రహ్మచారి వేదం చదువుతాను, మొత్తం వేదం చదవాలి అంటూ ఇలా చదువుకుంటూ ఉన్నారు. 100 సంవత్సరములు వేద అధ్యయనం చేసినారంట వీరు. ఇలా చేసిన వెంటనే ఇంద్రుడు సంతోషపడి మీరు స్వర్గానికి రావాలి అంటే, లేదు నేను వేదాన్ని ముగించే వస్తాను అని చెప్పిన వెంటనే ఇంకొక 100 సంవత్సరములు వేదాధ్యయనం చేశారు. మళ్ళీ ఇంద్రుడు వచ్చాడు, మీరు రావాలి, స్వర్గానికి రావాలి అంటే, లేదు మొత్తం నేను వేదం చదివేసే వస్తాను. తర్వాత ఇంద్రుడు వెళ్ళి 3వసారి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఒక యాగం చేయబోతాను, యాగానికి మీరు రావాలి అంటే, నేను వేదాన్ని పూర్తి చేసే వస్తాను అంటే, ఆ వేదం ఎంత ఉందో నేను తెలుసుకోవాలి, నేను ఎంత చదివినానని తెలుసుకోవాలి, అప్పుడే దీన్ని పూర్తి చేసేదానికి వచ్చేదానికి వీలవుతుంది, అది చూపిస్తారా మీరు అని ఇంద్రుడిని అడిగిన వెంటనే సరే అని చెప్పి ఇంద్రుడు కూడా ఇలా దివ్య చక్షుస్సుని ఇచ్చి, స్వామి పైన చూడండి అంటే 3 శిఖరములు 3 కొండలు లాగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అది జ్వలిస్తూ ఉంది. అలా జ్వలిస్తూ ఉండేది. ఇది వేదమా? చాలా సంతోషం. అయితే దీంట్లో నేను ఎంతో కొంత చదివి ఉంటాను కదా, నేను చదివినది ఎంత అని మీరు చెప్పినారంటే మిగతా ఎంత ఆయుస్సు కావాలని నిర్ణయించుకుంటాను అని చెప్పిన వెంటనే తేషాగుంహైకైకస్మాన్ ముష్టినాదదే, 3 కొండల నుంచి 3 ముష్టి తీసి పెట్టాడంట ఇంద్రుడు. అలా పెట్టి 300 సంవత్సరములుగా మీరు చదివింది ఇంతే చెప్పిన వెంటనే అనంతావై వేదాహ అంటూ వేదములకు నమస్కారం చేసి వేదాన్ని పరిపూర్ణంగా తెలుసుకునేదానికి వీలవుతుందా? అది ఎవరి వల్ల కాదు, అది భగవత్ స్వరూపం అని తెలుసుకొని తర్వాత ఆయన ఇంద్రుడి వల్ల పిలిచి స్వర్గానికి వెళ్ళారు అనేది భరద్వాజుల యొక్క కథ. అందువల్ల వేదం పరిపూర్ణంగా ఎవరు తెలుసుకోలేదు, అది భగవత్ స్వరూపం. ఆ వేదమే భగవంతుణ్ణి ఇలా వెతుకుతుంది అని శాస్త్రములు. పైన అధ్యాయంలో పరీక్షిత్ మహారాజా శుకాచార్యులను చూసి మహాత్ములందరూ భగవంతుని స్తోత్రం చేస్తున్నారు, వాళ్ళ యొక్క హృదయం ఏమిటి అని మీరు చెప్పారు. ఇప్పుడు వేదమే భగవంతుని వెతుకుతుంది, భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెతుక్కుంటూ వస్తుంది అని మీరు అన్నారు కదా. అలాంటి వేదము ఎలా భగవంతుణ్ణి స్తోత్రం చేస్తుంది, వేదము యొక్క హృదయం ఎలా ఉంటుంది అంటూ నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మీరు వేదం ఎలా స్తోత్రం చేసిందని మీరు నాకు చెప్పాలి అని ప్రార్థించిన వెంటనే అద్భుతంగా ఒక ప్రశ్న వేశావు. ఇలాగ నువ్వు అడిగినట్టుగానే ముందు నారద మహర్షి
నరనారాయణులు అనే నారాయణుడి దగ్గర ఈ ప్రశ్న అడిగినారు. అప్పుడు ఆ నారాయణులు ఆ నారదుడిని కూర్చోబెట్టి దండిగా మంది ఋషులు ఉండేటప్పుడు ఈ శృతి గీతను చెప్పారు, దానిపైన నీకు చెప్తాను అంటూ. మనం ఉండేది ఇప్పుడు భూలోకం. ఈ భూలోకం పైన ఉండేది భువర్ మహర్ జనర్లోకం అంటూ భూహు భువః సువః మహాజన, ఐదో లోకం జనర్లోకం అని పేరు. ఆ లోకంలో బ్రహ్మ ఋషులందరూ ఉంటూ బ్రహ్మ విచారం చేస్తారంట. అప్పుడు పైన ఈ నారాయణు అనే మహర్షి, నారాయణుడు నారదుడికి కదా ఈ శృతిగీతను ఉపదేశించారు. ఆయన కథ చెప్పేదానికి ప్రారంభించేటప్పుడు ఏమన్నారంటే, నారద, ముందు ఇలాగనే జనర్లోకంలో బ్రహ్మ ఋషులందరూ ఇలాగా బ్రహ్మ విచారం చేస్తూ ఉండేటప్పుడు ఆ సమయంలో బ్రహ్మదేవుని యొక్క మానసిక పుత్రులైన సనకాదులు అక్కడికి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని నమస్కరించి ఇలా బ్రహ్మ విచారం చేస్తూ ఉండేటప్పుడు నువ్వు ఎలాగైతే ఈ ప్రశ్న అడిగినావో అలాగనే వాళ్ళు కూడా అడిగిన వెంటనే సనకాదుల్లో ఒకరైన సనందనులు పైన జవాబు దానికి ఉత్తరం చెప్పేలాగా ప్రవచనం చేశారు. ఏ శృతిగీత ఆయన అక్కడ చెప్పారో అది నేను మీకు పైన చెప్తాను అంటూ ఈ నారాయణను ప్రారంభించారు. ఏమిటంటే ఇది శిష్య పరంపరగా వస్తుంది, గురు పరంపర. ఆ సనందనులు బ్రహ్మఋషులకు చెప్పినది, నారాయణ మహర్షి నారదులకు చెప్పినది, అలాగా శుకాచార్యులు పరీక్షిత్తుకు చెప్పినది, తర్వాత సూతపురాణికులు శౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా నేను మీకు చెప్తున్నాను. ఇలాగా శిష్య పరంపరతో శృతిగీత ఇలా వస్తుంది. అదే దీని యొక్క ఆశ్చర్యం. ఎవరైతే వేదోక్తమైన ధర్మములను అనుష్ఠించి వాటి యొక్క ధర్మాలను సరిగ్గా చేసుకుంటూ వచ్చారో, ఆ వేద శిరస్సైన ఉపనిషత్తును ఎవరైతే దాన్ని భజించి దాంట్లో ఉండే ధర్మములని సక్రమంగా చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరికీ క్షేమం కలుగుతుంది అంటూ వేదోక్త ధర్మం. అలాంటి గొప్పమైన వేదము భగవంతుని ఎలా స్తుతించింది అని వీళ్ళు వర్ణించింది పైన బ్రహ్మనిష్ఠులు శుకాచార్యులు పరీక్షిత్తుకు వర్ణించేలా ప్రారంభించారు. ఈ వేదం అనేది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు సృష్టి అయింది అంటే ఈ వేదానికి భగవంతుడికి భేదమే లేదు. భగవంతుడు ఎప్పుడు ఈ ప్రపంచంలో ఉంటున్నారో అంతవరకు ఈ వేదం అనేది ఉంటుంది. ఈ వేదస్తుతి అనేది ఇప్పుడు కాదు, బ్రహ్మదేవునికి పరార్థద్వయ జీవి అని పేరు. అలాగా బ్రహ్మదేవుని యొక్క ఆయుస్సు ప్రారంభమయ్యేదానికి ముందు నిర్గుణంగా ఉండే ప్రపంచం, ఆ ప్రపంచంలో భగవంతుడు మాయను స్వీకరించి ఇలా జగత్ సృష్టి చెయ్యాలి అని ప్రారంభించిన ఆ సమయంలో వేదాన్ని మొదట సృష్టి చేశారంట. అప్పుడు సృష్టి అయిన వేదములు భగవంతుని చూసి స్తోత్రం చేసిన దాన్ని పైన బ్రహ్మనిష్ఠులు ఎలా స్తోత్రం చేసింది భగవంతుణ్ణి అంటూ వేదము యొక్క హృదయము ఎలా ఉంది అని బ్రహ్మనిష్ఠులైన శుకాచార్యులు పరీక్షిత్తుకి ఈ శృతిగీతను చెప్పేదానికి ప్రారంభించారు. ఇలా పరబ్రహ్మ స్వరూపం ఉండే ఆ ప్రభువులు నిర్గుణ రూపంగా మారి శయనిస్తూ ఉండే ఆ రూపాన్ని చూసి వేదములు స్తోత్రం చేసేదానికి ప్రారంభించింది. ప్రభు, మీరు మీ యొక్క మహిమ ఏమిటి అని నాకు కూడా పరిపూర్ణంగా తెలియదు అంటూ వేదములు ఇలా ప్రారంభించి ఇంత పెద్ద జగత్తుని సృష్టి చేశారు. ఈ జగత్తు అనేది ఎంత పెద్దదిగా ఉంది, ఎంత ఆశ్చర్యమైనది. అన్ని విషయములతో అవ్యక్తం మహద్ అహంకారంతో మాయతో ఈ జగత్తుని సృష్టి చేసి తర్వాత ఆ మహత్ అనే తత్వముతో జగత్తుని సృష్టి చేసి అహంకార తత్వముతో పంచభూతములు వీటన్నిటిని సృష్టి చేసి దానితో పంచ తన్మాత్రములు, పంచ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇవన్నీ సృష్టి చేసి అవ్యక్తం మహద్ అహంకారంతో పాటు మీరు లోపల వచ్చి అంతర్యామిగా కూర్చొని ప్రపంచాన్ని సృష్టి చేశారే. ఎంత అద్భుతమైన ప్రపంచం సృష్టి చేసి తర్వాత ఇలా పడుకోనున్నారు, మళ్ళీ సృష్టి చేయబోతారు, పడుకోనున్నారు అంటూ త్రికాలములోనూ సత్యముగా ఉంటూ మాకు తెలియని కాలం అనేది లేదు, కానీ మాకంటే ముందు మీరు ఉంటూ ఇలా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారే. అలాంటి గొప్ప ప్రభులైన మీకు నమస్కారం. ఇలా ఈ ప్రపంచంలో మీ యొక్క మహిమను అందరూ తెలుసుకోలేరు, నాలాంటి వేదములే తెలుసుకునేటప్పుడు వాళ్ళు ఏమాత్రము. కానీ మీ యొక్క మాయలో వాళ్ళు ఇలా మాయ అధీనంగా ఉంటే మిమ్మల్ని తెలుసుకోలేకుండా పోయినారు. అలా ఉండేవారికి ఏమి గతి? ఈ ప్రపంచంలో 5 విధమైన కోశములు ఉన్నాయి అంటూ ఉపనిషత్తులోనే వర్ణిస్తుంది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అంటూ ఇన్ని కోశములు ఉన్నాయి.
ఇప్పుడు జనులందరూ ఏ కోశంలో ఉన్నారంటే అన్నమయ కోశంలోనే ఉన్నారంట. ఇక్కడే ఉంటూ మీ యొక్క మాయ అధీనంగా ఉంటూ ఇలా ఉంటున్నారే, మీ యొక్క అనుగ్రహం వల్ల ఎలాగైనా ఒక్కొక్క కోశముగా దాటి చివరిగా ఉండే ఆనందమయ కోశంలో వచ్చి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకొని మిమ్మల్ని భజించాలి, ఆ అనుగ్రహం మీరే చెయ్యాలి. అలాంటి పరబ్రహ్మ స్వరూపమైన మీకు నమస్కారం, పైన మీరు జగత్ సృష్టి చెయ్యాలి అంటూ చెప్పేలాగా వేదములు ఇలా స్తోత్రం చేస్తూ వస్తున్నాయి. అలాంటి ప్రభువులైన మిమ్మల్ని ఋషులు జ్ఞానులందరూ యోగ మార్గంతో సుషుమ్న నాడిలో కుండలిని పైకి రప్పించి ఊర్ధ్వ తేజస్సుగా ఉంటూ ఊర్ధ్వరేతస్సుగా ఉంటూ ఎలాగో కష్టపడి ప్రపంచంలో ఉండే అన్ని విషయాలను దాటి మాయములను దాటి మీ యొక్క కృప వల్ల మిమ్మల్ని వచ్చి చేరుకుంటున్నారు. అలాంటి వారికైతే వీటన్నిటినీ దాటుకొని వచ్చేస్తారు వాళ్ళు. అది మీ కృప వల్లనే జరుగుతుంది. అలాంటి మహాత్ములు ఉండేవారు, మీరు వేరు కాదు. అలాంటి మహాత్ములే ప్రపంచంలో గొప్పవారు మీ యొక్క అనుగ్రహం వల్ల ఉంటారు. ఈ లోకమే త్రిగుణాత్మకమైన ప్రపంచం మీ వల్ల సృష్టి అయింది. ఎలాగైతే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, తర్వాత వచ్చి ఏ విషయం మనం చూసినా త్రిగుణాత్మకమే. సత్వం రజస్తమసే, కాలకర్మ స్వభావం, ఉత్తమం అధమం మధ్యమం, ఇలాగ చూసినామంటే అన్నీ మనకు త్రిగుణాత్మకంగానే ఈ ప్రపంచం అనేది ఉంది. మీకు అర్థం కావాలంటే ఏదైనా ఒక వంట చేసినారంటే వంట బాగానే లేదు వేస్ట్ అంటారు, తర్వాత సుమారుగా ఉంది పర్లేదంటారు, తర్వాత చాలా బాగుంది. అలాగ 3 విషయాలు కదా. ఇలాగనే అన్నిట్లోనూ ఇలాగనే బాల్యం, యౌవనం, జర, అన్ని విషయములు ఇలాగనే ఉంటుంది. ఈ ప్రపంచంలో త్రిగుణాత్మిక అయిన ప్రపంచాన్ని సృష్టి చేసి దాంట్లో మీరు అంతర్యామిగా ఉంటూ అందులో ఉండే వాళ్ళని మాయ అధీనంగా ఉండేవారికి ఇలాంటి గొప్ప సాధనములంతా చెప్పి యోగ మార్గం అంతా చెప్పి వీటి ద్వారా మిమ్మల్ని తెలుసుకునేలాగా ఈ మాయాన్ని దాటించేలాగా చేస్తున్నారే. అలాంటి ప్రభువుల తవర ఇంకా ఎవరుకు ఇలాగ వీళ్ళందరికీ ఎవరు వచ్చి ఆశ్రయం గతి. అలాంటి ప్రభువులైన గొప్పవారైన మిమ్మల్ని ఏదో ఇక్కడ ఇలా చుట్టుకుంటూ భోజనం తినుకుంటూ అప్పుడప్పుడు గుడికి వెళ్ళి ఇలాగ మిమ్మల్ని చేరుకోవాలంటే అది వీలు కాదు. సుఖం కావాలి, ఈ ప్రపంచంలో సాధారణంగా జీవించాలి అంటే అది చాలు. కానీ ప్రభువులే కావాలి, ఆ పరబ్రహ్మను వచ్చి చేరుకోవాలి అంటే వీటన్నిటిని వదిలేసి భగవంతుడే కావాలి అంటూ సన్యాసంగానో లేకపోతే ఎక్కడైనా ఒక అడవిలో వెళ్ళి ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ భగవత్ పరంగా తనను జీవిస్తేనే ఈ మాయను దాటగలుగుతారు. అలా దాటి పరబ్రహ్మం అన్ని చోట్ల ఉంది అని తెలుసుకున్న వారి యొక్క జన్మ గురించి వాళ్ళు దిగులు పడక్కర్లేదు. వాళ్ళకి అనుగ్రహించే ప్రభువులైన మీకు నమస్కారం అంటూ వేదములు ఆ స్తోత్రం చేస్తూ వస్తున్నాయి. హే ప్రభో, మీరు ఎలాంటి వారని మాకే తెలుసు అంటే పరబ్రహ్మ స్వరూపం దాని అనుభవీక వేద్యమే తప్ప ఎవరు చెప్పలేరు. ఏమిటంటే కళ్ళు లేదు కానీ చూస్తుంది, ముక్కు లేదు కానీ వాసన తెలుస్తుంది, చెవులు లేదు కానీ వినపడుతుంది, మనకు చర్మం లేదు కానీ స్పర్శిస్తుంది. అలాగా ఏదైనా సరే అనుభవీక వేద్యం. అది ఎలా ఉంటుంది, ద్రవ్య రూపంలో ఉంటుందా, సాలిడ్గా ఉంటుందా, వాయు రూపంలో ఉంటుందా అనేది ఎవ్వరికీ ఏమీ తెలియదు. అలాంటి పరబ్రహ్మ స్వరూపం అనేది ఉంది అనేది దాని వల్లనే జరుగుతుంది అనేది తెలుస్తుంది. కానీ ఆ పరమానంద అనుభవం అనేది ఎవ్వరు తెలుసుకోలేరు. అది సాధ్యం భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే. అలాంటి వారైన మిమ్మల్ని తెలుసుకోవాలంటే మీ యొక్క కథామృతాన్ని చదివి ఆ కథామృతం ద్వారా విని 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 మీ పైన భక్తి వచ్చి ఆశ వచ్చి మిమ్మల్ని అనవరతం సరించి మహాత్ములు మీ చరణారవిందాన్ని వచ్చి చేరుకుంటున్నారు. అలాంటి గొప్పటి వారైన మీకు నమస్కారము. అంతేకాకుండా ఈ ప్రపంచం ఎంత విస్తారమైనది, ఈ ప్రపంచాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమైన ఈ ప్రపంచాన్నంతా సృష్టి చేసి అంతర్యామిగా ఉంటూ మీరు ఇలా సంచారం చేసుకుంటూ వస్తున్నారే. మీ యొక్క మహిమలు మాకే తెలుసు. మీరే అంతర్యామిగా ఉంటున్నారు అందరికీ. కానీ మీరే అసలైన హితవాది. దాన్ని తెలియకుండా ఈ ప్రపంచంలో ఉండేవారు మనస్సులో మనం ఏదైనా తప్పు చెయ్యాలి అని అనుకునేటప్పుడు మన మనసు అంటుంది కదా చెయ్యొద్దు అని. అది ఎవరో ఒకరు లోపల నుంచి చెప్తున్నారు కదా, అదే పరబ్రహ్మ స్వరూపం అంటూ ఇక్కడ వేదం అంటుందండి. అలాగా అనేటప్పుడు దాన్ని అలక్ష్యం చేసి ప్రపంచంలో ఉండేవారు వాళ్ళ పనులు చూసుకుంటూ పత్ని పుత్రాదులు తర్వాత ఇంద్రియ సుఖం వీటిలోనే ఇలా చుడుతూ ఇలా వీళ్ళందరూ మాయకి అధీనంగా ఉంటూ ఇలా పాడైపోతున్నారే. మీ యొక్క కృప వల్లనే వీళ్ళ నుంచి వీళ్ళు బయటికి రావాలి. ఇలా ఉండే జనులను చూస్తే నాకు కొంచెం బాధగా ఉంది. ఇంకా ఎన్ని కోటి జన్మములు ఇలాగనే చుడుతూ ఉంటారు వీళ్ళందరూ అంటూ వేదములు మన కోసం ఇలా ఆగ్రహించి భగవంతుని దగ్గర స్తోత్రం చేసిందంట. ప్రభో, ఈ ప్రపంచంలో 3 విధమైన జనులు ఎవరంటే జ్ఞానులు, ముముక్షులు, విషయులు.
అలాగా అందరికీ మీ యొక్క కథామృతమే జీవనంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సాధారణం ఉండే జనులందరూ ఇలా కథలు వినటం, గుడికి వెళ్ళటం, భగవంతుని ప్రార్థించడం అనేది గొప్ప కాదు. ఏది వద్దు. భగవంతుణ్ణే చూసి ఆ పరబ్రహ్మాన్నే అనుభవించే వారు కూడా భగవంతుని వచ్చి ఆశ్రయిస్తారంట. అదే భగవంతుని యొక్క గొప్ప అంటూ ఆత్మారామాశ్చమనయ అంటూ ఇది ఒక గొప్ప శ్లోకం కూడా ఉంది. అది భగవంతుని యొక్క గొప్ప. అలాంటి బ్రహ్మజ్ఞానులు కూడా ఆకర్షించేది మీ యొక్క గుణం. అందుచేత అలాంటి ప్రభువులైన మీకు నమస్కారం. ఈ ప్రపంచం అనేది దాంట్లో సృష్టించి దాంట్లో మీరు అంతర్యామిగా ఉన్నారు అనేది ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా, తెలియదు కదా. అలాగని ఈ ప్రపంచం అనేది ఉంది. అందరికీ మీ యొక్క కృప వల్ల అందరూ తెలుసుకోవాలి. హే ప్రభో, ఈ ప్రపంచం ఎప్పుడు సృష్టి అయింది? దానికి ముందు కూడా మీరున్నారు, తర్వాత కూడా మీరుంటారు. కానీ ఒక కాలం అనేది ఉంటుంది. ఈ మహాప్రళయం అయిన తర్వాత ఏ ఒక్క విషయం కూడా ఈ ప్రపంచంలో ఉండదు అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం స్మరించి కూడా లేము. అలాగ మీరు అఖండంగా ఒకే ఒక పరబ్రహ్మంగా మీరు మాత్రం అలా ఉండే ఆ పరమానందం అనేది ఎవరికి దక్కుతుంది? అలాంటి ప్రభువులైన మిమ్మల్ని పరిపూర్ణంగా ఆశ్రయించి ఆ ప్రభువులే సత్యమంటూ మీ యొక్క కృప వల్ల తెలుసుకొని ఏ మహాత్ములు మీ వచ్చి చరణారవిందాన్ని వచ్చి చేరుకుంటారో వాళ్ళకి మా యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అంటూ వేదములు ఇలా స్తోత్రం చేసుకుంటూ వచ్చి ఇలాగ అన్ని విషయములు పరబ్రహ్మ యొక్క స్వరూపం అన్ని విషయములు చెప్పి ఈ ప్రపంచంలో గొప్ప విషయం ఏమిటంటే సన్యాసం. ఆ సన్యాసము తీసుకున్నా కానీ సన్యాసులుగా ఉంటూ విశేషకంలో ఇలా ఉంటూ భగవంతుని కానీ అలక్ష్యం చేసి ఉన్నారంటే అది ఏమి చెప్తుందంటే వేదము, ఇప్పుడు ఒక పశువు ఒక తన యొక్క దారంతో ఒక గృహములో అక్కడే ఉనిందంటే బయట ప్రపంచం చూడకుండా ఇదే తన యొక్క ప్రపంచం అంటుందో దీనే ఆనందం అనుకుని ఇక్కడే ఉండిపోతుంది. కానీ బయట అనేది ప్రపంచం అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ దారాన్ని వదిలి చూస్తే కదా తెలుస్తుంది. అలాగా ఈ సన్యాసం అనే ఒక గొప్ప విషయాన్ని దారి తీసుకున్నా కానీ వీళ్ళకి వివేకం భగవద్భక్తి అనేది లేకపోతే ఈ పశువులాగా ఒక చోట్లనే ఉంటూ ఇదే మనకు శాశ్వతం అంటూ ఇలా ఏమారిపోతారు. మీరైతే ఎంత పెద్ద ప్రభువులు అంటే ఈ ప్రపంచంలో అగ్నిలాగా ఉంటున్నారు. ఎలాగైతే త్రిగుణాత్మిక అయిన ప్రపంచము అధమము, మధ్యమము, ఉత్తమము ఉండేలాగా కింద అగ్ని బాగా జ్వలిస్తుంది, మధ్యలో కొంచెం అగ్ని తక్కువగా ఉంటుంది, పైన కొంచెం పొగలాగా 3 విధములుగా ఉంటుంది కదా. అలాగనే వచ్చి భగవంతుడు కూడా అందరి యొక్క హృదయములో అగ్నిలాగా జ్వలిస్తున్నారు. అలా పరమాగ్నిని అతన్ని సేవించాలి. అలా భగవంతుని గాన మనం సేవించకపోతే ఎలాగైతే ఒక గొప్ప సన్యాస మార్గంలో ఉండా కానీ వాళ్ళు కానీ భగవంతుణ్ణి ఇలా ఆశ్రయించకపోతే అది ప్రయోజనం లేదు. ఉదాహరణకు ఎవరైతే తన యొక్క మెడలో ఉత్తమమైన హారమును వేసుకొని వాళ్ళు ఆ హారాన్ని వెతుకుతున్నారంట తన మెడలో ఉందని తెలియకుండా. ఇలా ఒక అజ్ఞానం చూడండి. అది మెడలోనే ఉంది కానీ ఇక్కడ అక్కడనే వెతుకుతున్నారు కదా. అలాగా తన యొక్క హృదయములో భగవంతుడు ఉన్నారు, అది వదిలేసి ఇంకా మిగతావన్నీ గొప్పమైన మార్గములు ఉన్నాయని వెతుక్కొని వాళ్ళు తను తానే ఏమార్చుకుంటున్నారు. ప్రభు ఇలాగంతా అద్భుతంగా స్తోత్రం చేసి అందరూ ఈ ప్రపంచంలో మీరే శాశ్వతమని తెలుసుకోవాలి. మేం వేదం వేదం అంటూ అందరూ మమ్మల్ని సేవిస్తున్నారు. వాస్తవంగా ఏమిటంటే మాకు కూడా మీ యొక్క మహిమలు పరిపూర్ణంగా తెలియదు. మీరు ఏ రూపంలో ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది అనుభవీక వేద్యమే తప్ప ఇలా ఎవ్వరూ మిమ్మల్ని పరిపూర్ణంగా మీ యొక్క మహిమలను వర్ణించలేరు. ఈ జగత్ అనేది ఎంత పెద్దది, ఎన్ని బ్రహ్మాండములు. ఇప్పుడు మనం చూసేది ఒక బ్రహ్మాండము. ఇలా కాకుండా ఎన్ని యూనివర్స్ ఉన్నాయి, దాంట్లో మల్టీవర్స్. ఆ మల్టీవర్స్లో ఒక్కొక్కదిలో ఒక్కొక్క సృష్టి చేసి భగవంతుడు ఇలాగా ఈ జగత్తును సృష్టి చేసి ఉన్నారు. ఇలా మనం చూసేదానికి ఒక చిన్న 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 చుక్కల్లాగా కనిపిస్తున్నాయి ఆకాశంలో నక్షత్రములు అన్నీ అంత పెద్దవి. ఇలా కోటి సంఖ్యలో ఉండే నక్షత్రములు, ఈ భూలోకంలో చరాచరమైన వస్తువులు, మనుషులు అందరిని చూసి దీని వేదములే ఆశ్చర్యపడి అలాగ సృష్టి మీ వల్లనే జరుగుతుంది. అలాంటి ప్రభులైన మీకు నమస్కారం అంటూ ఇలా శృతిమాత వేదములు స్తోత్రం చేసి పూర్తి చేసింది. ఇలాంటి గొప్ప విషయాన్ని సనందనులు ఈ బ్రహ్మ విచార సమయంలో దీని గురించి అక్కడ జనర్లోకంలో ఉండే బ్రహ్మ ఋషులకందరికీ ఉపదేశం చేశారు. అదే నీకు చెప్తున్నాను అంటూ నారాయణ మహర్షి నారదులకు చెప్పిన వెంటనే నారదులు లేచి సాష్టాంగంగా నమస్కారం చేసి, ప్రభు ఎంత గొప్ప భాగ్యం, నాకు ఇంత అద్భుతంగా ఒక స్తోత్రాన్ని చెప్పారే, ఈ స్తోత్రంలో ఇంకా కూడా మీరు దండిగా మందులకి చెప్పి అందరికీ క్షేమాన్ని ఇవ్వాలి అంటూ నారదులు అక్కడి నుంచి సెలవు తీసుకొని
ఈ శృతి గీతను తన యొక్క శిష్యుడైన వ్యాసులకి వెళ్ళి చెప్పాలి అంటూ వ్యాసదేవుల యొక్క ఆశ్రమానికి వచ్చి అక్కడికొచ్చి శృతి గీతను ఉపదేశించారు. మా తండ్రి అయిన వ్యాసదేవుల దగ్గర నుంచి నేను దాన్ని స్వీకరించి ఇప్పుడు నువ్వు అడిగినందువల్ల నీకు పైన చెప్తున్నాను అంటూ ఇలా బ్రహ్మనిష్ఠులు ఇంత చెప్పినారంట. సనందనుడు బ్రహ్మ ఋషులకు చెప్పారు, దాన్ని నారాయణ మహర్షి నారదులకి చెప్పారు, దాన్ని వ్యాసులు నారద మహర్షి దాన్ని వ్యాసులకి చెప్పారు, వ్యాసదేవులు దాన్ని శుకాచార్యులకి దాన్ని ఉపదేశించారు. శుకాచార్యులు పరీక్షిత్తుకి చెప్పేటప్పుడు సూత పౌరాణికులు విని శౌనకాది మహర్షులకు చెప్పారు అనేది అధ్యాయం యొక్క గొప్ప. ఇలాగ శృతి గురించి అంతా చెప్పి బ్రహ్మనిష్ఠులు చివరిగా భగవంతుని యొక్క మహిమ వేదం కూడా పరిపూర్ణంగా వర్ణించలేదు. అలాంటిది గొప్ప శృతి గీత ఇది వచ్చి ఎవ్వరు పరిపూర్ణంగా భగవంతుని తెలుసుకోలేరు, వేదమే వచ్చి పరిపూర్ణంగా తెలుసుకోలేం లేదు అని చెప్పేటప్పుడు మిగతా ఉండేవారందరూ ఎలా తెలుసుకుంటారు? అందుచేత అద్భుతమైన ఈ గీతము నువ్వు అడిగినందువల్ల నీకు చెప్పబడింది. అందరూ ఈ శృతి గీతను పారాయణం చేసి అందరూ క్షేమంగా ఉండాలి అంటూ బ్రహ్మనిష్ఠులు ఇలా పరీక్షిత్తుకి ఈ అధ్యాయం చెప్పి శృతిగీతను పూర్తి చేశారు. అద్భుతమైన చరిత్రం. ఈ శృతిగీత చెప్పాలంటే చాలా కష్టం. ఏదో నాకు తెలిసినంత వరకు దీన్ని తెలుసుకొని మీకు కూడా చెప్పాను. అందరూ ఈ శృతిగీత కూడా పారాయణం చేసి భగవంతుని యొక్క కృప పొందాలి అంటూ అందరినీ వేడుకుంటున్నాను. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అచ సప్తాశీతితమోऽధ్యాయः పరీక్షితువాచ బ్రహ్మన్ బ్రహ్మణ్యనిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః కథం చరంతి శ్రుతయః సాక్షాత్ సదసతః పరే. శ్రీశుకోవాచ బుద్ధీంద్రియమనః ప్రాణాన్ జనానాం అసృజత్ ప్రభుః మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనే అకల్పనాయ చ. సైషా హ్యుపనిషద్బ్రాహ్మీ పూర్వేషాం పూర్వజైర్ధృతా శ్రద్ధయా ధారయేద్యస్తాం క్షేమం గచ్చేత్ అకించనః. అత్ర తే వర్ణయిష్యామి గాథాం నారాయణాన్వితాం నారదస్య చ సంవాదం ఋషేః నారాయణస్య చ. ఏకదా నారదో లోకాన్ పర్యటన్ భగవత్ప్రియః సనాతనమృషిం ద్రష్టుం యయౌ నారాయణాశ్రమం. యో వై భారతవర్షేऽస్మిన్ క్షేమాయ స్వస్తయే నృణాం ధర్మజ్ఞానశమోపేతం ఆకల్పాత్ ఆస్థితస్తపః. తత్రోపవిష్టమృషిభిః కలాపగ్రామవాసిభిః పరీతం ప్రణతో పృచ్ఛత్ ఇదమేవ కురోద్వః. తస్మై అవోచత్ భగవాన్ ఋషీణాం శృణ్వతామిదం యో బ్రహ్మవాదః పూర్వేషాం జనలోకనివాసినాం. శ్రీభగవానువాచ స్వాయంభువ బ్రహ్మసత్రం జనలోకే అభవత్ పురా తత్రస్థానాం మానసానాం మునీనాం ఊర్ధ్వరేతసాం. శ్వేతద్వీపం గతవతి త్వయి ద్రష్టుం తదీశ్వరం బ్రహ్మవాదః సుసంవృత్తః శ్రుతయో యత్ర శేరతే తత్ర హాయమభూత్ ప్రశ్నః త్వం మాం యం అనుపృచ్ఛసి. తుల్యశ్రుతతపశ్శీలాః తుల్యస్వీయారిమధ్యమాః అపి చక్రుః ప్రవచనం ఏకం శుశ్రూషవో అపరే. సనందన ఉవాచ స్వసృష్టం ఇదమాపీయ శయానం సహశక్తిభిః తదంతే బోధయాంచక్రుః తల్లింగైః శ్రుతయః పరం.
यचाशयानं सम्राजं वन्दिनस्तत्पराक्रमैः प्रत्यूषे अभ्येत्य सुश्लोकैः बोधयन्ति अनुजीविनः। श्रुतयौचुः जय जय जह्यजाम् अजितदोषगृभीतगुणां त्वमसि यदात्मना समवरुद्धसमस्तभगः अगजगदोकसाम् अखिलशक्ति अवबोधकते क्वचिदजया आत्मना च चरतः अनुचरेन्निगमः बृहदुपलब्धं एतत् अवयन्ति अवशेषतया यत उदयास्तमयो विकृतेः मृदिवा विकृतात् अत ऋषयो दधुस्त्वयि मनोवचनाचरितं कथमयथा भवन्ति भुवि दत्तपदानि नृणाम् इति तव सूरयः त्रिधिपते अखिललोकमलक्षपन कथामृताब्धिम् अवगाह्य तपांसि जगुः किमुत पुनः स्वधाम विधुताशय कालगुणाः परमभजन्ति ये पदम् अजस्त्रसुखानुभवम् द्रुत्वय इव श्वसन्ति असुभृतो यदि ते अनुविधा महदहमादयो अण्डमसृजन् यदनुग्रहतः पुरुषविधो अन्वयोऽत्र चरमः अन्नमयादिषु यः सदसतः परं त्वमथ यदेषु अवशेषमृतम् उदरमुपासते यः ऋषिवर्त्मसुकूर्पदृशः परिसरपद्धतिं हृदयमारुणयोदहरं तत उदगात् अनन्त तव धाम शिरः परमं पुनरिह यत् समेत्य न पतन्ति कृतान्तमुखे स्वकृतविचित्रयोनिषु विशन्निव हेतुतया तरतमतश्चकासी अनलवत् स्वकृतानुकृतिः अत वितथा स्वमूषु अवितथं तव धाम समं विरजधियो अन्वयन्ति अभिविपन्यव एकरसं स्वकृतपुरेष्वमीषु अबहिरन्तरसंवरणं तव पुरुषं वदन्ति अखिलशक्तिधृतोंशकृतम् इति नृगतिं विविच्य कवयो निगमावपनं भवत उपासतेऽङ्घ्रिम् अभवं भुवि विश्वसिताः दुरवगमात्मतत्त्वनिगमाय तावत्ततनूः चरितमहामृताब्धिपरिवर्त परिश्रमणाः न परिलषन्ति केचित् अपवर्गमपीश्वरते चरणसरोजहंसकुल सङ्गविसृष्टगृहाः त्वदनुपथं कुलायम् इदम् आत्मसुहृत्प्रियवत् चरति तथोन्मुखे त्वयि हि ते प्रिय आत्मनि च न बत रमन्त्यहो असत् उपासनया आत्महनः यदनुशया भ्रमन्ति उरुभये कुशरीरभृतः निभृतमरन्मनोक्षदृढयोगयुजो हृदि यत् मुनय उपासते तदरयोऽपि ययुस्मरणात् स्त्रिय उरगेन्द्रभोग भुजदण्डविषक्तधियः वयमपि ते समाः समदृशोऽङ्घ्रिसरोजसुधाः क इह नु वेद बतावरजन्मलयोऽग्रसरं यत उदगात् ऋषिः यमनुदेवगणा उभये तर्हि न सन्न चासत् उभयं न च कालजवः किमपि न तत्र शास्त्रमवकृष्य शयीत यदा
जनिमसतः सतो मृतिम् उतात्मनि ये च भिदां विपनमृतं स्मरन्ति उपदिशन्ति ते आरुपितैः त्रिगुणमयः पुमानिति भिदा यत् अबोधकृता त्वयि न ततः परत्र स भवेत् अवबोधरसे सदिव मनस्त्रिवत्त्वयि विभाति असदामनुजात् सदभिमृशन्ति अशेषमिदमात्मतया आत्मविदः न हि विकृतिं त्यजन्ति कनकस्य तदात्मतया स्वकृतमनुप्रविष्टमिदम् आत्मतया अवसितम् तव परियेचरन्ति अखिलसत्त्वनिकेततया तवुत पदाक्रमन्ति अविगणय्य शिरो निरृतेः परिवयसे पशूनिव गिरा विबुधानपि तान् त्वयि कृतसौहृदाः खलु पुनन्ति न ये विमुखाः त्वमकरणः स्वराट् अखिलकारकशक्तिधरः तव बलिमुद्वहन्ति समदन्ति अजया निमिषाः वर्षभुजो अखिलक्षितिपतेरिव विश्वसृजः विदधति यत्र ये त्वधिकृता भवतश्चकिताः स्थिरचरजातयः स्युः अजयोत्थनिमित्तयुजः विहर उदीक्षया यदि परस्य विमुक्तततः न हि परमस्य कश्चिदपरो न परश्च भवेत् वियत इवापदस्य तव शून्यतुलां दधतः अपरिमिता ध्रुवास्तनुभृतो यदि सर्वगताः तर्हि न शास्यतेति नियमः ध्रुवनेतरथा अजनि च यन्मयं तत् अविमुच्य नियन्तृ भवेत् सममनुजानतां यदमतं मतदुष्टतया न घट उद्भवः प्रकृतिपूरुषयोरजयोः उभययुजा भवन्ति असुभृतो जलबुद्बुदवत् त्वयि त इमे ततो विविधनामगुणैः परमे सरित इवार्णवे मधुनि लिल्युः अशेषरसाः नृषु तव मायया भ्रममबीषु अवगत्य भृशं त्वयि सुधियो अभवेदधति भावमनुप्रभवं कथमनुवर्ततां भवभयं तव यद्भृगुटिः सृजति मुहुः त्रिणेमिः अभवच्चरणेषु भयं विजितहृषीकवायुभिः अदान्तमनस्तुरगं यैह यतन्ति यन्तुम् अतिलोलमुपायखिदः व्यसनशतान्विताः समबहाय गुरोश्चरणं वनिज इवाजसन्ति अकृतकर्णधरा जलधौ स्वजनसुतात्मदारधन धामधरासुरथैः त्वयि सति किं नृणां श्रयत आत्मनि सर्वरसे इति सत् अजानतां मिथुनतः रतये चरतां सुखयति कोन्विह स्वविहते स्वनिरस्तभगे भुवि पुरुपुण्यतीर्थसदनानि ऋषयो विमदास्त उत भवत्पदाम्बुजहृदः अगभित् अङ्घ्रिजलाः दधति सकृन्मनस्त्वयि य आत्मनि नित्यसुखे न पुनः उपासते पुरुषसारहरावसथान् सत इदमुत्थितं सदिति चरेन्ननु तर्कहतं व्यभिचरति क्वच मृषान तथो भययुक् व्यवहृतये विकल्प इषितोऽन्धपरम्परया भ्रमयति भारतीत उरुवृत्तिभिः
उक्थजडान् न यदिदमग्र आसन भविष्यदतो निधनात् अनुमितमन्तरा त्वयि विभाति मृषैकरसे अत उपमीयते द्रविणजातिविकल्पपथैः वितथमनोविलासमृतमिति अवयन्त्यबुधाः स यदजया त्वजामनुशयीत गुणांश्च जुषन् भजति सरूपतां तदनु मृत्युमपेतभगः त्वमुत जहासि ताम् अहिरिव त्वचमात्तभगः मगसि महीयसे अष्टगुणिते अपरिमेयभगः यदि न समुद्धरन्ति यतयो हृदि कामजटाः दुरधिगमो असतां हृदि गतः अस्मृतकण्ठमणिः असुतृपयोगिनाम् उभयतोऽपि असुखं भगवन् अनपगतान्तकात् अनधिरूढपदात् भवतः त्वत् अवगमेन वेत्ति भवत् उत्सशुभाशुभयोः गुणविगुणान् वयांस्तर्हि देहभृतां च गिरः अनुयुगमन्वहं सगुणगीतपरम्परया श्रवणभृतो यतः त्वम् अपवर्गगतिर्मनुजैः द्युपतय एव ते न ययुः अन्तमनन्ततया त्वमपि यदन्तराण्डनिचयानणुसावरणाः खैव रजांसि वान्ति वयसा सह यच्छ्रुतयः त्वयि हि फलन्त्यतन्निरसनेन भवन्निधनाः श्रीभगवानुवाच इत्येतत् ब्रह्मणः पुत्राः आश्रित्य आत्मानुशासनं सनन्दनम् अचानर्चुः सिद्धा ज्ञात्वा आत्मनो गतिम् इत्यशेषसमाम्नाय पुराणोपनिषद्रसः समुद्धृतः पूर्वजातैः व्योमयानैर्महात्मभिः त्वं चैतत् ब्रह्मदायादा श्रद्धया आत्मानुशासनं धारयंश्चरगां कामं कामानां भर्जनं नृणाम् श्रीशुकोवाच एवं स ऋषिणा आदिष्टं गृहीत्वा श्रद्धयात्मवान् पूर्णः श्रुतधरो राजन् आहवीरौ व्रतो मुनिः श्रीनारदोवाच नमस्तस्मै भगवते कृष्णायामलकीर्तये यो धत्ते सर्वभूतानाम् अभवायोषतीः कलाः इत्याद्यं ऋषिमानम्य तच्छिष्यांश्च महात्मनः ततोगात् आश्रमं साक्षात् पितुर्द्वैपायनस्य मे सभाजितो भगवता कृतासनपरिग्रहः तस्मै तत् वर्णयामास नारायणमुखाच्छ्रुतम् इत्येतत् वर्णितं राजन् यन्नः प्रश्नः कृतस्त्वया यथा ब्रह्मण्यनिर्देश्ये निर्गुणेऽपि मनश्चरेत् योऽस्योत्प्रेक्षक आदिमध्यनिधने यो व्यक्तजीवेश्वरः यस्सृष्टवेदमनुप्रविश्य ऋषिणा चक्रे पुरश्चास्तिताः यं सम्पद्य जहात्यजामनुषैः सुप्तः कुलायं यथा तं कैवल्यनिरस्तयोनिमभयं ध्यायेत् अजस्रं हरिम् श्रीहरये नमः श्रीहरये नमः
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे नारदनारायणसंवादे वेदस्तुतिर्नाम सप्ताशीतितमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।